హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈరోజు వీడియోలో మనము ఒక సినిమా దాదాపు 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి తిరిగి రిలీజ్లో 100 కోట్లను కొట్టే అవకాశం ఉందా మొదటి రోజే? సో అలాంటి అవకాశం ఉంది. అది ఏ సినిమా అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బేసిక్గా మన హిందీ గురించి అనుకోండి. నార్త్ స్టేట్లో ఒక మీడియం రేంజ్ హీరో అయితే మొదటి రోజు ఈజీగా ఒక 30 నుంచి 35-40 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అదే ఒక పెద్ద హీరో అయితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలకైతే ఒక 100 కోట్ల నుంచి 130-140 కోట్ల, 140 కష్టమే అనుకోండి, 130-135 కోట్ల వరకు వసూలు చేస్తారు. అదే మన తెలుగులో అయితే ఒక మీడియం రేంజ్ హీరో ఈజీగా 25 కోట్ల నుంచి 40 కోట్లు, 45 కోట్ల వరకు వసూలు చేస్తాడు. అదే ఒక పెద్ద హీరో అయితే ఖచ్చితంగా 150 కోట్లకు పైగా వసూలు చేస్తారు, 200 కోట్లను కూడా వసూలు చేస్తారు. అండ్ 300 కోట్ల వరకు వెళ్ళిన సినిమా కూడా ఉంది, పుష్ప 2. ఆల్మోస్ట్ జస్ట్ మిస్ అయింది. 294 కోట్లు ప్రొడ్యూసర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. సో జస్ట్ మిస్ అయింది, ఎందుకంటే ఆ రోజు కర్ణాటకలో బెనిఫిట్ షోలు అప్పుడు లేవు కాబట్టి 300 కోట్లు అందుకోలేదు. కానీ ఒకవేళ కర్ణాటకలో బెనిఫిట్ షో ఉంటే ఆ రోజు పుష్ప 2 ఖచ్చితంగా మొదటి రోజు 300 కోట్లు అందుకునేది. అయితే నెక్స్ట్ వచ్చే సినిమాలు ఎట్లయినా ఈజీగా 300 కోట్లు అందుకుంటాయనుకోండి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 300 కోట్లు అందుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇవన్నీ ఈ సినిమాలు అందుకోకపోయినా ఖచ్చితంగా ఏదైతే రామాయణ మూవీ రాబోతుందో ఆ రామాయణ మూవీ ఖచ్చితంగా ఈజీగా వరల్డ్ వైడ్గా 400 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తుంది. సో దీని గురించి పక్కన పెడితే ప్రభాస్ గారు నటించిన ఏదైతే బాహుబలి, సో బాహుబలి 1 రావడం జరిగింది, తర్వాత బాహుబలి 2 రావడం జరిగింది. సో అవి వచ్చి దాదాపుగా బాహుబలి సిరీస్ వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు అయితే గడిచింది. 10 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏదైతే టీం ఉందో టీం అనేది కూడా రీయూనియన్ కావడం జరిగింది. అందులో అనుష్క గారు ఇంకా తమన్నా గారు అటెండ్ కాలేదు. సో మిగతా వాళ్ళు అటెండ్ కావడం జరిగింది. సో ఏదైతే బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 ఉందో రెండింటిని కలిపి ఎపిక్ అనే మూమెంట్తో ప్రభాస్ గారు బర్త్డే రోజు వస్తుందని ముందు అందరూ అనుకోవడం జరిగింది. కాకపోతే అక్టోబర్ 31న ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో రిలీజ్లో ఈ సినిమా మొదటి రోజు 100 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉందా అంటే ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ 100 కోట్లు కాదనుకోండి, ఒక 80 కోట్ల వరకు అయితే ఈజీగా కలెక్ట్ చేయలేదు, 50 కోట్లు అయితే ఈజీగా డామినేట్ చేయడం జరుగుతుంది, 50 కోట్లు అయితే ఈజీగా మొదటి రోజే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ రిలీజ్లో ఇలాంటిది సాధ్యమా అంటే సాధ్యమే. ఎందుకంటే రీసెంట్గా హిందీలో సనం తేరీ కసం అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా 2011లో 2013లో రిలీజ్ అయింది. అప్పట్లో జస్ట్ 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది ఆ సినిమా. కానీ మొన్న తిరిగి రిలీజ్ చేస్తే ఆ సినిమా హిందీలో 50 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 4 వారాల పాటేమో ఆడడం జరిగింది ఆ సినిమా. మంచి కలెక్షన్ తీసుకురావడం జరిగింది, 50 కోట్లకు పైగా వసూలు చేసింది ఆ సినిమా. సో అలా బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 ఈ 2 సిరీస్లని కలిపి ఎపిక్ అనే మూమెంట్తో మన ముందుకు తీసుకురాబోతున్నారు అక్టోబర్ 31 రోజున. మరి ఎలా ఈ సినిమా 100 కోట్లను తీసుకురాగలుగుతుంది? ఓపెనింగ్ డే రోజు 100 కోట్లను వసూలు చేస్తుందాక 50 కోట్లకు పైగా అసలు ఎలా వసూలు చేస్తుంది అనే ఒక చిన్న డౌట్ అందరికీ ఉంటుంది. సో దాని కంక్లూజన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, బాహుబలి పార్ట్ 1 ఏదైతే ఉందో పార్ట్ 1 ఎండింగ్లో క్లైమాక్స్లో కట్టప్ప బాహుబలిని చంపుతాడు. సో వై కట్టప్పకెళ్ళి బాహుబలి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ని క్రియేట్ చేసి ఒక 2 సంవత్సరాల పాటు దాన్ని సీక్రెట్గా ఉంచి అదే హైప్ని బాహుబలి 2 వరకు మెయింటైన్ చేయడం జరిగింది. సో ఏదైతే క్లైమాక్స్ ఉందో ఒకవేళ క్లైమాక్స్లో కట్టప్ప బాహుబలిని చంపకపోతే ఏమయ్యేది, పార్ట్ 2 ఎలా వచ్చేది అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఏంటంటే అప్పుడే ఏదైతే క్లైమాక్స్ ఉందో రాజమౌళి గారు ఒకటే క్లైమాక్స్ కాకుండా ఒక 2-3 డిఫరెంట్ క్లైమాక్స్ని షూట్ చేయడం జరిగిందంట. అండ్ చాలా సీన్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయంట. అంటే ఒక బేసిక్గా మనం ఒక సినిమా తీసినప్పుడు మనం ఒక 3 గంటల సినిమా అనుకుంటే ఫుటేజ్ వచ్చేసి రా ఫుటేజ్ వచ్చేసి 4 గంటలు రావడం జరుగుతుంది, కొన్ని సినిమాకి 5 గంటలు కూడా రావడం జరుగుతుంది. సో అందులో ఏవైతే అన్వాంటెడ్ పార్ట్స్ ఉన్నాయో ఈ పార్ట్ వద్దులే, ఇంపార్టెంట్ కాదులే అన్న పార్ట్స్ని తీసి రన్ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి పక్కన పెట్టడం జరుగుతుంది, డంప్గా ఉండడం జరుగుతుంది. సో అలాంటి సీన్స్ కొన్ని ఇంకా బాహుబలికి సంబంధించిన సీన్స్ ఉన్నాయంట. సో వాటిని ఏదైతే ఈ ఎపిక్ వస్తుందో ఆ ఎపిక్లో మిక్స్ చేసి మరి పార్ట్ 1, పార్ట్ 2ని కలిపి ఆ కొత్త సీన్స్ని ఇందులో యాడ్ చేస్తారు అని చెప్పి ఇప్పటివరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బాహుబలి 1, బాహుబలి 2 వచ్చిన తర్వాత బాహుబలి 3 ఉండబోతుందా అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు రాజమౌళి గారు ఏం చెప్పడం జరిగింది, ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సినిమా ఈ 2 సినిమాలు ఉన్నాయో ఎపిక్ ఉందో, మరి ఎపిక్ ద్వారా బాహుబలి 3కి ఏదన్నా వే క్రియేట్ చేస్తారా, మార్గం క్రియేట్ చేస్తారా చూడాలి. అండ్ ప్రజెంట్ అదే ఎపిక్ మీద రాజమౌళి గారు ప్రజెంట్ వర్క్ చేయడం జరుగుతుంది. ఏంటి ప్రజెంట్ రాజమౌళి గారు SSMB 29 షూటింగ్తో బిజీగా ఉన్నారంటే లేదు. ఎందుకంటే రాజమౌళి గారికి ఫస్ట్ టైం ఆయన చరిత్రలో, ఎన్ని ఏళ్ళ సినీ చరిత్రలో ఫస్ట్ టైం ఒక హీరో స్క్రిప్ట్లో చేంజెస్ అడగడం జరిగిందంట. మహేష్ బాబు గారు ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ కావాలని చెప్పడం జరిగిందంట. నాకు తెలిసి ఇప్పటివరకు రాజమౌళి గారికి ఎవరు కూడా హీరో స్క్రిప్ట్ చేంజ్ కావాలని చెప్పి అడగకుండొచ్చు. సో ఫస్ట్ టైం మహేష్ బాబు అడగడం జరిగింది. సో దాని మీదనే ప్రజెంట్ ఎవరైతే స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో రాజమౌళి గారి తండ్రి, ఆయన అయితే రాయడం జరుగుతుంది. మరి రాజమౌళి గారు అయితే ప్రజెంట్ ఎపిక్ మీద వర్క్ చేయడం జరుగుతుందంటే గ్యాప్ దొరికింది కాబట్టి సో షెడ్యూల్కి అయితే షూటింగ్ ఏదైతే ఉందో SSMB 29కి సంబంధించి అదైతే పెండింగ్లో పడడం జరిగింది. మరి ఇప్పుడు ఎపిక్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే రిలీజ్ అనుకుంటే బేసిక్గా
ప్రభాస్ గారు మన తెలుగు హీరో. అంటే 'బాహుబలిని' ఒకవేళ రిలీజ్ చేస్తే మన తెలుగులో రిలీజ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా వైస్‌గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, దీన్ని అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు వీళ్ళు ఏదైతే ట్విట్టర్‌లో మెన్షన్ చేయడం జరిగిందో 'బాహుబలి' రీ రిలీజ్ అని చెప్పి ఇచ్చినప్పుడు కింద ఒక ఫ్యాన్ 'బాహుబలి' రిలీజ్ అన్నప్పుడు రీ రిలీజ్ కాదు రిలీజ్ అని చెప్పి క్యాపిటల్ లెటర్స్‌తో చాలా పెద్దగా వేయడం జరిగిందంట. ఎందుకు అంటే కొన్ని సీన్స్‌ని కొత్తగా యాడ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఒక్క లాంగ్వేజ్‌లోనే కాకుండా మన తెలుగులోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారా లేదా అనేది ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఏవైతే డంప్ సీన్స్ ఉన్నాయో డంప్ సీన్స్ తిరిగి ఇందులో యాడ్ చేస్తే ఇంక్లూడ్ చేయగలిగితే సో మళ్ళీ ఒకసారి బాహుబలిని కొంచెం డిఫరెంట్ వేలో మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఓవర్సీస్ మార్కెట్లో కూడా రిలీజ్ అయితే సినిమా ఖచ్చితంగా మొదటి రోజు ఈజీగా 50 కోట్లకు పైగా అయితే ఈజీగా వసూలు చేస్తుంది. మరి 100 కోట్లను టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి కానీ ఒక 50 కోట్లను అయితే ఈజీగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ అయితే అలాగే మన ఇండియాలో రిలీజ్ అయితే అది రిలీజ్ అయ్యి ఓన్లీ సింగిల్ డేనే కాదు సినిమా ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు నడుస్తుంది. అంటే దాన్ని రిలీజ్ చేస్తున్నారు తిరిగి రిలీజ్ కాకుండా ఒక్కరోజు కాకుండా సినిమా రీసెంట్గా చెప్పాను కదా సనం తెరీ కసం అనే సినిమా 4 వారాల పాటు నడవడం జరిగింది. మరి బాహుబలి ఎన్ని రోజులు నడిస్తే అలా నడిపేయడం జరుగుతుంది ఎపిక్ అనే దీన్ని. సో ఇలా డిఫరెంట్గా ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది. అందుకే రీ రిలీజ్లో ఈ సినిమా తిరిగి మొదటి రోజే 100 కోట్ల దాకా వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి అనడం జరిగింది. అండ్ హిందీకి సంబంధించిన ఒక ఫేమస్ క్రిటిక్స్ ఉంటాడు సుమిత్ కడెల్ మనోడి పేరు. మనోడు ఏం చెప్పడం జరిగిందంటే బాహుబలి రీ రిలీజ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు బేసిక్గా ఇలాంటి సినిమా ఇన్ఫర్మేషన్లు మనోడి దగ్గర బాగా ఉంటాయన్నమాట. సో ఎందుకంటే మనకు కొంతమంది ప్రొడ్యూసర్స్తో అలాంటి వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాడు కాబట్టి మనోడు ఏం చెప్పాడంటే బాహుబలి రీ రిలీజ్లో అంటే ఎపిక్లో సినిమా ఈజీగా ఇండియాలో 200 కోట్లకు పైగా ఇండియా నెట్ కలెక్షన్ని వసూలు చేస్తుంది అని చెప్పి మనోడు చెప్పడం జరిగింది. అంటే సింగిల్ డేనే కాదనుకోండి నడిచిన రోజుల్లో రీ రిలీజ్లో 200 కోట్లకు పైగా వసూలు చేస్తుందంటే నిజంగా అది మంచి విషయమే. ఇప్పుడు 200 కోట్లను వసూలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 కోట్లని సినిమా వసూలు చేసింది బాహుబలి. 200 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేస్తే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 240 కోట్లు అవుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ చేస్తే అక్కడ నుంచి ఇంకో 100 కోట్లు వేసుకోండి. అంటే రీ రిలీజ్లో సినిమా ఈజీగా రఫ్ ఎస్టిమేటెడ్ 350 కోట్ల దాకా వసూలు చేస్తుంది. మరి కింద మీద పడి కొత్త సీన్స్ యాడ్ చేసి మళ్ళీ బాహుబలి 3కి సంబంధించి ఒక ఏదైనా ఈక్వేషన్ ఇక్కడ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా సినిమా 500 కోట్ల వరకు వెళ్తుంది. అదొక కొత్త నాంది కొత్త శ్రీకారం చుడుతుంది. రీ రిలీజ్లో ఒక సినిమా 500 కోట్ల వరకు వెళ్తే నిజంగా అది ప్రపంచ చరిత్రలోనే బాహుబలి అనేది కొత్త అధ్యాయం మొదలుపెట్టినట్టే. సో హోప్ ఏంటంటే సినిమా మొదటి రోజు రిలీజ్ అయితే ఖచ్చితంగా ఈజీగా రీ రిలీజ్లో 50 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తుంది. చేసే అవకాశం ఉండాలంటే కొన్ని కొత్త సీన్లను యాడ్ చేసి అండ్ బాహుబలి 3కి ఒక మార్గం ఉండగలదు అని చెప్పి ఈ సినిమాలతో చూపించితే ఖచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు 50 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. 50 కోట్లు అయితే ఈజీగా కాకపోతే 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో లాంగ్ రన్లో 350 కోట్లను అయితే ఈజీగా టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఇదనమాట బాహుబలి ఎపిక్ ఏదైతే ఉందో ఎపిక్ని చాలా గ్రాండ్గా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒకటే డౌట్. కానీ రిలీజ్ అయిన రోజు ఈజీగా మొదటి రోజు 50 కోట్ల పైగా వసూలు చేస్తుందని చెప్పి ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారు? ప్రభాస్ గారు నటించిన ఏదైతే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ఈ ఎపిక్లా రాబోతుందో అక్టోబర్ 31న మరి ఆ సినిమా రోజు రీ రిలీజ్లో మొదటి రోజు 50 కోట్లకు పైగా వసూలు చేస్తుందా లేదా? ఓన్లీ తెలుగులో కాదు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో సినిమా వస్తుంది కాబట్టి రీ రిలీజ్లో ఈ సినిమా 50 కోట్ల వరకు వసూలు చేస్తుందా లేదా మొదటి రోజు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.